ఆర్డర్ తీసుకొచ్చారు. మీడియా వాళ్ళు ఎవరు కూడా తన న్యూస్ రాయకూడదు, అదేవిధంగా సోషల్ మీడియాలో రాయకూడదు, అది రాయకూడదు. వారు హోంమంత్రి కాబట్టి వారి దగ్గర ఏమంటారు రిసోర్సెస్కు ఏమీ కుదవలేదు కాబట్టి ఆయన పోయినారు. మరి ఈ అమ్మాయి ఎప్పుడు తీసుకురావాలి? ఈ అమ్మాయికి ఎవరు తోడు? ఈ అమ్మాయి ఎట్లా తీసుకొస్తుంది గ్యాగ్ ఆర్డర్? చిన్న పాప ఇంటి నుంచి బయటకు వస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినారు? మీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు ఎక్కడున్నారు? సీతక్క గారు ఆమె కూడా తల్లే కదా. ఆమె వాళ్ళ ఆఫీసర్లు వచ్చి ఈ అమ్మాయి తరపున అదే సిటీ సివిల్ కోర్టులో మా అమ్మాయి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, ఇది పోక్సో సెక్షన్ 24 ప్రకారం నేరం, ఈ ఐటీ యాక్ట్ ప్రకారం నేరం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిండొచ్చు కదా. వాళ్ళు కూడా ఒక ఈ అమ్మాయి తరపున పిటిషన్ ఫైల్ చేసిండొచ్చు కదా. ఆ అమ్మాయి సైన్ పెట్టకపోయినా మినిస్టర్ గారు సంతకం చేసి పెట్టించు, సీతక్కనే ఇచ్చిండొచ్చు కదా ఈ అమ్మాయి తరపున ఒక తల్లిలాగా. ఎందుకే లేదు అంటే బండి సంజయ్ గారేమో ఆయన కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు, పోతాం ఖతర్నాక్ అన్ని ఛానల్ మీరు బంద్, కంటెంట్ కూడా తీసేయండి అన్నారు. ఠీకే తీసేయండి, ఆయన తీసేయాలంటే తీసేయండి. కానీ మరి ఈ అమ్మాయి తన కంటెంట్ తీయమని ఎవరు అడగాలి? ఈ అమ్మాయి తరపున మీరు కదా అడగాల్సింది. మొన్న ప్రెస్ మీట్లో మేము ఇదే వేదికగా చెప్తే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నది, మీరు చెయ్యని పనులన్నీ కూడా, మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మీకు గుర్తు చేయడం కోసమే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం. మరి ఆ అమ్మాయి తరపున మీరు సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఆ అమ్మాయి కూడా ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకురావాలి కదా. ఎందుకు తీసుకురాలేదు? సీతక్క గారు మీదే రెస్పాన్సిబిలిటీ, ఇది రేవంత్ రెడ్డి గారు మీదే రెస్పాన్సిబిలిటీ, మీరే తల్లి కావాలి, మీరే తండ్రి కావాలి, పోయి తీసుకురావాలి ఆర్డర్. ఇప్పుడు పోలీస్ అధికారులు ఏమంటున్నారు? మాకు కోర్టు ఆర్డర్ వస్తే తప్ప మేము గూగుల్కి రాయలేము, కోర్టు ఆర్డర్ వస్తే తప్ప ట్విట్టర్కి రాయలేము, కోర్టు ఆర్డర్ వస్తే తప్ప యూట్యూబ్కి రాయలేము అంటున్నారు. ఇదే మాట మీకు అందుకోసమేనా జీతాలు ఇచ్చి మేపుతున్నది? ఎందుకోసం ఇస్తున్నారు? 4,000 కోట్లు ఇస్తున్నారు మీకు, ప్రతి నెల కూడా 4,000 కోట్ల జీతం ఇస్తున్నారు. మళ్ళీ మీకు కోర్టు ఆర్డర్ కావాలన్నా ఉల్టా? అంటే కోర్టులో మళ్ళీ మేము పైసలు పెట్టాలి, పెట్టి ఆర్డర్ తీసుకురావాలి, తీసుకొచ్చి మళ్ళా దీన్ని ప్రచురించకండి అని చెప్పి చెప్పాలన్నా? అంటే ఆ అమ్మాయి జీవితాన్ని ఆమెనే రక్షించుకోవాలి. అడ్వకేట్ జనరల్ని పెట్టవు, ఎక్కడ డబ్బులు పెట్టకూడదు అక్కడనేమో 17 కోట్ల 7 లక్షల రూపాయలు సుప్రీంకోర్టు అడ్వకేట్ల మీద పెడతావు. కానీ ఈ అమ్మాయి మీద కనీసం మీ పబ్లిక్ ప్రాసిక్యూటరో, మీ అడ్వకేట్ జనరలో, లేకపోతే మీ జీపీ ఫర్ హోమో ఎవరో ఒకరు పోయి గవర్నమెంట్ లీడర్లు పోయి ఆ సిటీ సివిల్ కోర్టులో కూర్చొని తీసుకురావచ్చు ఆర్డర్. అది మీరు చేయరు, అది మళ్ళీ ఒకరు చెప్పాలి. అంటే ప్రధానంగా మేము చెప్పాలనుకున్న తెలంగాణ ప్రజలకు ఏంటంటే మన ధన మాన ప్రాణాలకు మనమే రక్షణ, మీరే రక్షించుకోండి. నా లోకంలో నేను బతుకుతా, మీ లోకంలో మీరు బతుకోండి. నాకు ఇష్టమైన వాళ్ళకే నేను డబ్బులు ఇస్తా, నాకు ఇష్టమైన ప్రాజెక్టులు నేను చేసుకుంటా, అందులో కమిషన్లు తీసుకుంటా, ఢిల్లీకి మూటలు అప్పచెప్తా. నాకు బీజేపీకి దోస్తాను ఉన్నది, చేతిలో కమలం ఉన్నది, కమలంలో చేతున్నది, ఇదే ఇవన్నీ కూడా డ్రామాలు, మీరు మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి అని మీరు డైరెక్ట్గా చెప్తున్నారు. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తించి మరి ఈరోజు ఈ కుటుంబం బాసటగా పెద్ద ఎత్తున కూడా మహిళా లోకం చాలా గొప్పగా పోరాడుతున్నది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. అదేవిధంగా ఈ విషయంలో చాలా మంది జర్నలిస్టులు వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి